హాయ్ మీకు కాదు, వాళ్ళకి అదే గాఢమైన లవర్స్ ఉంటారు చూడు, వాళ్ళకి హాయ్ చెప్పేది. అందరికీ కాదు. ఓకే, అదే ఎందుకు చెప్తున్నానంటే నేను మామూలుగా ఎప్పుడూ లైవ్ వీడియోలు చేయలేదు, ఇలాగ వీడియోలు ఫేస్బుక్లో పెట్టలేదు. కానీ ఈరోజు నరేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం వలన ఈ విధంగా రావాల్సి వచ్చింది. ఎందుకు వస్తున్నాను తర్వాత చెప్తా. అదే ఈరోజు 4 ఇయర్స్ నుంచి కరెక్ట్గా వినండి. 4 ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చే కాడికి ఈరోజు సూసైడ్ చేసుకొని రైలు పట్టాల మీద చచ్చిపోయాడు. ఇంకోటి చెప్తున్నాను, ఏదో నేను పెద్ద పొడి చేస్తాను లేకపోతే లైవ్ వీడియోలోకి వచ్చేసినాను, ఈ విధంగా ఏదైనా చేయబోతాను అని అనుకోవద్దండి. నేను జస్ట్ క్యాజువల్గా మాట్లాడడానికే వచ్చినాను. ఓన్లీ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ కోసం మాత్రమే వచ్చినాను. కరెక్ట్గా మాట్లాడితే ఆ అమ్మాయి వీడికి ఎంత హ్యాండ్ ఇచ్చిందో వీడు వాళ్ళ నాన్న అమ్మకి 10 రెట్లు ఎక్కువ హ్యాండ్ ఇచ్చినాడు. నిజంగా 10 రెట్లు. ఆ అమ్మాయి వీడికి హ్యాండ్ ఇచ్చింది కరెక్టే, వీడు వాళ్ళ అమ్మ నాన్నలకి 10 రెట్లు ఎక్కువ హ్యాండ్ ఇచ్చినాడు. ఎట్టరా అసలు లాస్ట్లో వాడు పెట్టిన పోస్ట్లో సారీ డాడ్, సారీ మమ్ అని చెప్పేసి మరి పోతాడా? అంత మెచ్యూరిటీ ఉండేవాడు ఎందుకు ఉండాలని ట్రై చేయడు? 4 ఏళ్ళు ప్రేమ, 20 ఏళ్ళు ప్రేమ నిలదీసుకున్నావు కదరా రీ. కరెక్ట్గా మాట్లాడితే వీడి చేసింది ఎంత తప్పు, ఆ పిల్ల ఇంకా పెద్ద తప్పు చేసింది. ఏం తెలుసా? వీడితో తిరిగింది బాగానే ఉంది, ఫోటోలు ముద్దులు పెట్టుకొని మరీ తీసుకుంది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే సోషల్ నెట్వర్క్ పాయిజన్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది. ప్రతి ఒక్క మ్యాటర్ పాయిజన్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది. అలాంటిది వాడు సోషల్ నెట్వర్క్లో పెట్టిన ముద్దుల ఫోటోలతో పాటు అన్నీ దింపేసినాడు. అది ఇప్పుడేమవుతున్నది, ఆ అమ్మాయి ఇంటి వరకు చేరింది. ఆ అమ్మాయిని చేసుకునేవాడు ఒక్కడు రాడు, గ్యారంటీ రాడు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, వాడెవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, వాడు కానీ చేసుకునేదానికి ముందుకు రాడు ఈ రోజు నుంచి. ఐ నో. ఇంకొకటి ఏంటంటే అసలు ఎంత పెయిన్ లేకపోతే అమ్మాయిలు ఈ విధంగా ఉన్నంత కాలం ప్లే బాయ్స్ మారరు, ప్లే బాయ్గానే ఉంటారు, బాయ్గా మారరు. నిజం చెప్తున్నా, ప్లే బాయ్గానే ఉంటారు. అమ్మాయిని ఆ ప్లే బాయ్ని మించిపోయి ప్లే గర్ల్స్కి తయారవుతున్నారు. ఎట్టొస్తున్నారు తెలుసా? సిటీ నుంచి పుట్టుకొస్తున్నారు. ఇక్కడి నుంచి కోచింగ్లు, కోర్సులు, పెద్ద పెద్ద పదాలు చెప్పుకొని ఇంట్లో డబ్బులు తీసుకొని మరీ హైదరాబాద్లో, బెంగళూరులో ఉండేసి షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటా అదే ఏదేదో చేస్తున్నారు. నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతున్నది అమ్మాయిల పరిస్థితి. బయట వెళ్ళి ఈజీగా బతికిపోవచ్చు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అక్కడ వెళ్ళే స్టెప్పులు ఎలా వేస్తున్నారంటే, ఒకదానికి ఉంది చెప్తా, చూస్తూ ఉన్నాను ప్రతి ఒక్కటి. ఓకేనా? నేను ఇప్పటికీ చెప్పేది ఏంటంటే కరెక్ట్గా చెప్తున్నాను, అబ్బాయిలు కనీసం మారండ్రా. నిజం చెప్తున్నాను, లవ్ చేయండిరా, తప్పులేదు, సిన్సియారిటీ కానీ తప్పులేదు. కానీ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ని వదిలేసి ఇటు ఆ లవ్ సక్సెస్ కాకుండా మధ్యలో ఈ సూసైడ్ అటెంప్ట్లు, బైక్ యాక్సిడెంట్ల కంటే సూసైడ్ అటెంప్ట్లు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. ఇదన్నా మేలు, బైక్ యాక్సిడెంట్లు ఇప్పుడు చాలా తక్కువ అవుతున్నాయి. సూసైడ్లు ఏంటంటే ఎక్కడ చూసినా, మొన్నెవడో ఈ మధ్య ఒక్క నెల ముందు ఒకడు ఇదే విధంగా పోస్ట్ చేసి చచ్చిపోయినాడు. బజార్కి ఏడుస్తున్నారు పేరెంట్స్ని. మీరే దగ్గరుండి, ఈ రోజు నుంచి మీరే దగ్గరుండి పేరెంట్స్ని బజార్కి ఏడుస్తున్నారు. అసలు ఒక్కటి చెప్తాను, ఈ లవ్ ఉంది చూడు, అది ఎలా అంటే నిన్ను కోరి సినిమా ఉంది చూడు, చావైనా బతికైనా నీతోని, ఇలా డైలాగులు చెప్పేసి సంక నాగిస్తున్నారు ఈ యదవ నా కొడుకుల్ని. వీళ్ళు ఈ డైలాగులు చేసుకునేస్తున్నారు. అదే చావైనా బతికైనా నీతోనే, లేదంటే నాకు పేరెంట్స్ లేరు, ఎవరు లేరు, నేను నీతో కాకపోతే ఇంకెట్టా బతకలేను, ఈ విధంగా చచ్చిపోతున్నారు. దీనికి అసలు కంక్లూజన్ ఏడన్నా ఉందప్ప అంటే ఒక బుక్లు రాయలేదు. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ లేదు. ఫ్రెండ్స్ చెప్పే లోపల
ఫేస్బుక్లో గుడ్ బై టు ఆల్ అని చెప్పేసి మరీ సూసైడ్ చేసుకునేస్తున్నారు. ఏం వస్తుంది? ఒక్క 1% యూస్ లేదు. నిజం చెప్తున్నాను. వాడు ఆ సారీ డాడ్, సారీ మమ్ మెన్షన్ చేసేటప్పుడు ఆలోచించాల్సింది. ఆ వర్డ్ సారీ డాడ్ అని పెట్టేటప్పుడు వాళ్ళు ఒక్క సెకండ్ గుర్తు రాలేదా? ఒక్క సెకండ్ గుర్తున్నా వాడు ఈరోజు బతుకుండేవాడు. అసలు ఎంత గ్రేట్ కాకపోతే రైలు పట్టాల మీద చనిపోవడం అంటే ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. నిజంగా గ్రేట్ భయ్యా, నిజంగా గ్రేట్ భయ్యా. నీ లవ్కి నిజంగా గ్రేట్. కానీ నువ్వు చాలా తప్పు చేయను భయ్యా. అది నీకు తెలుసు భయ్యా. ఎనీవే, నీ ఆత్మకు శాంతించాలని నేను కోరుకుంటున్నా. అది ఉంది చూడు, అది ఎక్కడున్నా ఇంకెట్టా ఖచ్చితంగా మొహం పెట్టుకోలేదు. లైఫ్ ఎట్టా నాశనం అయిపోయింది, మనోడు ఎట్టా నాశనం చేసేయన్నాడు, అది పక్కన పెడితే అది మొహం ఎక్కడ పెట్టుకోలేదు. తర్వాత బతికేదానికి అర్హత కానీ లేదు. ఈ సెక్షన్లు ఏమన్నా ఉంటే దాన్నేసి కొమ్మండి. ఫస్ట్ దాన్నేసి కొమ్మండి. గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ కాదు, ఇలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసేటప్పుడు నీ తెలివి ఎక్కడికి పోయింది భయ్యా? చాలామంది ఉన్నారు లవర్స్. కొంతమంది సిన్సియర్గా ఉన్నారు, కొంతమంది వన్ సైడ్గా ఉన్నారు, కొంతమంది యూజ్ అండ్ త్రోగా ఉన్నారు. ఇలా లవ్లో చాలా టైప్స్ ఉన్నాయి. బట్ ఎంత సిన్సియర్గా చేయను, నీ లవ్కి నిజంగా హ్యాట్సప్ భయ్యా. కానీ నువ్వు చాలా తప్పు చేయను, అది నీకు తెలుసు. చెప్పుకుంటూ పోతే ఇంకా 10 నిమిషాలు కానీ వీడియో చేయాల్సింది వస్తుంది. బట్ కంక్లూజన్ ఏంటంటే, ఎవడు కానీ నేనైనా సరే లవ్ చేయండి. ఎంతవరకు అంటే దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. పేరెంట్స్ని కానీ దాటండి. ఎప్పుడు నీకు ఆ అమ్మాయి కనెక్ట్ అయ్యి ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోండి. పేరెంట్స్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకోండి. లైఫ్లో మీరు బాగుపడతారని తెలిసినప్పుడు పెళ్లి చేసుకొని తర్వాత ఇంట్లో వాళ్ళ మోటివేషన్తో, ఇంట్లో వాళ్ళ అండర్స్టాండింగ్తో అప్పటికైనా కలిసి లైఫ్లో హ్యాపీగా ఉండేదానికి ట్రై చేయండి. దయచేసి చెప్తున్నా, నా ఫేస్బుక్ ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్స్కి, వాళ్ళకి మాత్రం చెప్తున్నా, ఎవరైతే నాకు వాళ్ళు ఎవరుంది అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఏదైనా టంగ్ స్లిప్ అయి ఉన్నా, లేకపోతే వేరేలా ఇంకేదైనా మాట్లాడున్నాను, నన్ను దయచేసి క్షమించండి. నిజం చెప్తున్నాను, టంగ్ స్లిప్ అయింటే క్షమించండి.